ఇప్పటి వరకు ఎంతమంది కార్మికులు అంతమంది విధులు బహిష్కరించి ఈ రోజు వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. ఎందుకంటే వాళ్ళకు చేసే పనికి వాళ్ళు ఇచ్చే వేతనానికి సంబంధం లేకుండా ఉన్నది. ఇక్కడ ఎవరైతే ఉన్నారో నాయకులు వాళ్ళు ఇష్టారాజ్యంగా తీసుకుంటున్నారు, ఇష్టారాజ్యంగా వదిలేస్తున్నారు. కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చట్టబద్ధత ఉన్నది, జీవో ఉన్నది. ఆ జీవో ప్రకారము ఎవరైతే ఎంప్లాయీస్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది ఆ జీవో ప్రకారమే ఉండాలి. అంతేగాని వాళ్ళు ఇష్టానుసారంగా తీసుకుంటున్నారు. ఇంకోటి వచ్చేసి వాళ్ళ వేతనాలు ఇవ్వక 3 నెలలకు ఒకసారి వేతనాలు ఇస్తున్నారట. మీకు ఇంట్లోకి వెళ్ళాలంటే వాళ్ళకి పప్పు ఉప్పు అన్ని కొనుక్కోవాలనుకుంటే వాళ్ళ నెల జీతం వస్తేనే అయితే తప్ప నువ్వు 3 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తా, 4 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తా అంటే వాళ్ళకి జీతాలు ఎడికి వెళ్తాయి. ఆర్మూర్లో ఉన్నటువంటి ఎక్కువ మంది మాదిగా ఉపకులాలు ఉన్నారు, బహుజన బిడ్డలు ఉన్నారు. బహుజన బిడ్డలకు పోయినటువంటి వారికి 7 ఏళ్ళు ఉంటుంది, తిండి ఉండదు, ఉండదు, బట్టలు ఉండదు. మేము ఎన్నోసార్లు మెమోరాండాలు ఇచ్చాము, ఎన్నోసార్లు చెప్పాము. అయినా కానీ వాళ్ళు ఎవరు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నట్టు ఈ మున్సిపల్ పాలక వర్గం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కమిషనర్ ఇప్పుడు వచ్చిండు, పాత కమిషనర్ వచ్చిండు, రాజు గారు పోయిర్రు, సస్పెండ్ అయిపోయిర్రు. ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు నీటుగా తీసుకొచ్చి మరి ఈ కమిషనర్ వచ్చి 3 నెలలు అవుతుందని చెప్పి నాకు ఏం తెలియదని చెప్పినారు. ఇప్పుడు కమిషనర్ తో మాట్లాడితే నాకు ఇంకా ఏం తెలియదు, ఇంకా బాధ్యతలు గురించి తెలియదు అని చెప్పేసి అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏమన్నా అంటే వాళ్ళు మేము తీసేస్తామని చెప్పి అంటున్నారు. వాళ్ళని ఎలా తీసేస్తారు? మీరు ఏ విధంగా తీసేస్తారు? అంత అధికారం ఎక్కడిది? తీసేస్తామంటే అది కార్మికులు ఎవరు భయపడరు. ఎవరైనా కార్మికులు తీసేస్తా అంటే చట్ట భద్రత ఉంటుంది, వారికి ఉద్యోగ భద్రత ఉంటుంది. మహిళా కార్మికులు ఉన్నారు, మహిళా కార్మికులకు కూడా చాలా చట్ట భద్రత కల్పించాలా. వాళ్ళు మహిళా కార్మికులు ఎక్కడ ఉంటారు, వాళ్ళకి బాత్రూమ్ ఎక్కడ పోతారు, ఎక్కడే ఉంటారు. ఎన్ని బాధలున్నా కానీ వాళ్ళు ఎంతో బాధతో పనిచేస్తున్నప్పటికీ నువ్వు ఈ మున్సిపల్ పాలక వర్గం నెల జీతాలు ఇయ్యది, ఈఎస్ఐ ఇయ్యది, పిఎఫ్ ఇయ్యది, ఏమి ఇవ్వకుండా ఇలా ఎంతో బాధ పెడుతున్నారు. వీళ్ళు వెంటనే మారాలా. ఈ మున్సిపల్ యంత్రాంగం కొత్త యంత్రాంగం వచ్చింది కాబట్టి ఇప్పటికే మారపోతే రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తారు. ఇంకోటి, ఎవరైనా కార్మికులను ఒక్క మాట అరే తురే అంటే అధికారికి రాబోయే రోజుల్లో గట్టి పరిణామాలు చెప్తామని చెప్పేసి దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్